హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్ నెంబర్ అనేది లేకుండా వాట్సాప్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. మనం వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనకి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితేనే మనం వాట్సాప్ అకౌంట్ అనేది క్రియేట్ చేయగలం. కానీ మొబైల్ నెంబర్ లేకుండా వాట్సాప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? మొబైల్ నెంబర్ అనేది లేకుండా వాట్సాప్ అనేది క్రియేట్ చేయలేం. కాకపోతే మనం ఒక ఫేక్ నెంబర్ని తీసుకుని మనం వాట్సాప్ అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. దీనికోసం మనకి గూగుల్ ప్లే స్టోర్లో TextNow అనే యాప్ ఒకటి అవైలబుల్గా ఉందన్నమాట. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ మనకి ఒక యూఎస్ మొబైల్ నెంబర్ని మనకి ఫ్రీగా ఇస్తుందన్నమాట. అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్లో యూఎస్ నెంబర్ ఇవ్వడానికి మనకి చాలా యాప్స్ ఉన్నాయి. కానీ ఆ యాప్స్ నుంచి తీసుకున్న నెంబర్ అనేది మీకు వాట్సాప్ అకౌంట్కి యూజ్ అవ్వదు. ఓన్లీ TextNow అనే యాప్లో మీరు తీసుకున్న యూఎస్ నెంబర్ మాత్రమే మీరు వాట్సాప్ వెరిఫికేషన్కి యూజ్ అవుతుందన్నమాట. అందుకని TextNow అనే యాప్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. దీనికోసం మీ మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో TextNow అని టైప్ చేసి సెర్చ్ చేయండి. TextNow యాప్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక అది డౌన్లోడ్ అయిపోయి మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు గెట్ ఏ ఫ్రీ ఫోన్ నెంబర్ అని చెప్పి బటన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ మనం సైన్ అప్ అనేది అవ్వాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక లాగిన్ అయితే కనుక మన లాగిన్లో ఉన్న మన మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది. లేకపోతే కనుక మన ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ బటన్ క్లిక్ చేస్తే కనుక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏరియా కోడ్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదు అంటే కంటిన్యూ అనే బటన్ కనుక క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని మొబైల్ నెంబర్స్ అనేవి చూపిస్తుంది అనమాట. అవి ఫ్రీ మొబైల్ నెంబర్స్ అనమాట. వీటిలో మనకి నచ్చిన మొబైల్ నెంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏరియా కోడ్ వచ్చేప్పటికి మనకి 315. మీకు ఆ కోడ్ వద్దు అనుకుంటే మీకు పక్కన చేంజ్ బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేసి మీరు ఏరియా కోడ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని కింద కంటిన్యూ అని బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకుంటే కనుక ఈ మొబైల్ నెంబర్ మనకి అసైన్ అయిపోద్ది అనమాట. ఇది మనకి యూఎస్ మొబైల్ నెంబర్. మనకి ఫ్రీగా ఈ మొబైల్ నెంబర్ అనేది మన అకౌంట్కి అసైన్ అయిపోయింది అనమాట. అంటే ఒకవేళ మనం ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసినా కానీ, ఒకవేళ ఈ యాప్ ఏదన్నా డిలీట్ అయిపోయినా కానీ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. మన అకౌంట్లో ఈ నెంబర్ అనేది ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఇలా మీరు TextNow అనే యాప్ యూజ్ చేసి ఒక యూఎస్ నెంబర్ని మీరు ఫ్రీగా పొందొచ్చు అనమాట. ఇలా ఫ్రీగా వచ్చిన యూఎస్ నెంబర్ని మీరు వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ అకౌంట్లో మీరు కావాలి అనుకుంటే ఈ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకొక వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ప్యారలల్ స్పేస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మొబైల్లో ఒక యాప్ని మనం ఒక్కసారి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోగలం. ఒక్కసారి కంటే 2 సార్లు ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ప్యారలల్ స్పేస్ అనే యాప్ ఉంటుందన్నమాట. అది ఇన్స్టాల్ చేసుకుంటే ఏ యాప్ అయినా మనం 2 times ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకొక వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా మనం ప్యారలల్ స్పేస్ లైట్ అని కానీ లేదా ప్యారలల్ స్పేస్ అనే యాప్ అని కానీ మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంట్లో మనం వాట్సాప్ అకౌంట్ అనేది రెండోది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మన మొబైల్లో 2 అకౌంట్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక వాట్సాపే కాదు, ఫేస్బుక్, మెసెంజర్ ఇలా ఏ యాప్స్ అయినా మనం 2 times మన మొబైల్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యారలల్ స్పేస్ అనే యాప్ని మనం యూజ్ చేసుకుని 2 times మనం ఏ యాప్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది కదా, మనం ఓపెన్ బటన్ క్లిక్ చేస్తే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి కింద స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే కూడా మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. దీంట్లో మీరు ఏ యాప్ని అయితే మీరు సెకండ్ టైం యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్స్ అన్నిటికీ టిక్ పెట్టాలి. నేను ఆల్రెడీ అన్ని యాప్స్కి తీసేసి ఓన్లీ వాట్సాప్కి మాత్రమే టిక్ పెట్టాను. తర్వాత మనకి కింద యాడ్ టు ప్యారలల్ స్పేస్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనం టిక్ పెట్టిన యాప్స్ అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ అయ్యి కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం వాట్సాప్ ఒకటే పెట్టాం కాబట్టి వాట్సాప్ ఒకటే క్రియేట్ అయింది. దాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే కనుక ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఈ యాప్ ఫస్ట్ టైం ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనల్ని మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది అనమాట. ఓకే, యాప్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ బటన్ అనేది కనిపించింది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ TextNow యాప్ ద్వారా ఒక మొబైల్ నెంబర్ అనేది మనం యూఎస్ మొబైల్ నెంబర్ అనేది వచ్చింది కదా, ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట.
అందుకే మనం ఇక్కడ కంట్రీ దగ్గర మనం ఇండియా అనేది డిఫాల్ట్గా తీసుకుంది, అది తీసేసి మనం ఇక్కడ యునైటెడ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కంట్రీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కంట్రీస్ అన్ని చూపిస్తుంది కదా, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. కింద మనకి యునైటెడ్ స్టేట్స్ యొక్క కోడ్ అనేది మనకి +1 అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి టెక్స్ట్నో యాప్లో మనం ఇందాక ఒక మొబైల్ నెంబర్ అనేది తీసుకున్నాం కదా, 3157407402218 అనే నెంబర్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఇక్కడ ఆ నెంబర్ అనేది మనం ఇచ్చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక ఇక్కడ మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవడం కోసం మనకి SMS అనేది వస్తుంది. ఈ SMS అనేది మనకి టెక్స్ట్నో యాప్లో ఉంటుందన్నమాట. ఒకవేళ SMS అనేది రాకపోతే కనుక ఇక్కడ కాల్ మీ అనేది చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. నాకైతే ఇక్కడ SMS అనేది రాలేదు కాబట్టి, రాదు అని చెప్తుంది కాబట్టి ఇక్కడ నేను కాల్ మీ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే కూడా నాకు ఒక కాల్ అనేది వస్తుందన్నమాట. ఆ కాల్లో నేను హలో అని చెప్పిన వెంటనే కూడా వాళ్ళు నా వెరిఫికేషన్ కోడ్ అనేది చెప్తారు. ఆ కోడ్ అనేది నేను నోట్ చేసుకుని ఈ వాట్సాప్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చూసారు కదా, ఇప్పుడు నాకు ఒక కాల్ అనేది వస్తుంది. ఈ కాల్లో నేను ఏంటంటే హలో అని చెప్పిన వెంటనే కూడా నాకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది చెప్పారనమాట వాళ్ళు. ఆ కోడ్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను వాట్సాప్ని వెరిఫికేషన్ చేసుకోవడం కోసం. ఓకే, ఈ కోడ్ అనేది ఎంటర్ చేశాను కదా, ఎంటర్ చేసిన వెంటనే కూడా మనకి వెరిఫైయింగ్ అని చెప్పి వచ్చేసింది. ఇలా నా వాట్సాప్ అకౌంట్ అనేది యూఎస్ నెంబర్తో టెక్స్ట్నో అనే యాప్ ద్వారా వచ్చిన ఫ్రీ యూఎస్ నెంబర్తో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లో మన నేమ్ అనేది ఇచ్చుకుంటే, మన డిస్ప్లే నేమ్ అనేది ఇచ్చుకుంటే కనుక మన వాట్సాప్లో మన నేమ్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే కనుక మన వాట్సాప్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుందన్నమాట. క్రియేట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ చూపిస్తుంది, అంటే వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. దీంట్లో మనం ఎవరికైనా మెసేజ్ అనేది పంపించుకోవచ్చు. అలా మనం వాట్సాప్ అకౌంట్ని యూఎస్ నెంబర్తో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో ఏమాత్రం యూజ్ అయినా కానీ కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో గుడ్ అని కూడా కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.